వర్క్స్ మేనేజర్ మిస్టర్ రఘురామ్ గారితో కొంచెం మాట్లాడాలి ప్లీజ్. ఏం మాట్లాడను? ఇందులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు చాలు. ఇబ్బందుల్లో పడ్డ కదా. సాఫ్ట్ గా ఆడపిల్లలా మాట్లాడు చాలు. హలో రఘు హియర్. హలో, నేను మాటలు రావట్లేదు. ఇది చూసి మాట్లాడు. హలో, నా పేరు పూర్ణి. పాడలిగా. నా పేరు పూర్ణి, తామరం రైల్వే కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. జ్ఞాపకం ఉన్నానా? ఓ పూర్ణి, వాట్ ఏ సర్ప్రైజ్. ఎలా ఉన్నారు? మిమ్మల్ని కోపం ఒకసారి కలుసుకోవాలి. ఎందుకు? మీరేమీ కంగారు పడకండి, మిమ్మల్ని కిడ్నాప్ చేయలేండి. హలో హలో, నేను హుండాయ్ ఫ్యాక్టరీ నుంచి రఘురామ్ని మాట్లాడుతున్నాను. మీకేం కావాలి? మీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీ కుటుంబం వల్ల మేము పడ్డ అవమానం చాలదా? 5 నిమిషాలే ప్లీజ్. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు బెసన్ నగర్ ఐఓపి బస్ స్టాప్ దగ్గర నేను మిమ్మల్ని 4ంటికి మీట్ అవుతాను. 4ంటికి మీట్ అవుతాను ప్లీజ్. 5 నిమిషాలే. థ్యాంక్ యూ. హలో, అదిగో ఉండే వచ్చేసింది. ఆ దేవుడే కాపాడాలి. మా కుటుంబం చెల్లా చెదిరి నాశనమైపోయింది. సంతోషమేగా? మీరు చేసిన అవమానంతో మొదలైన ఏడుపులు ఇంకా ఆగలేదు. చాలా ఏదో జరిగిపోయింది. అన్నిటికీ మాదే తప్పు, మేమే కారణం అనుకుంటే ఎలా అండి? ఇది జరిగేటట్టు లేదు. కష్టాల్లో ఉన్న వాళ్ళని పిలిచి చూసి ఆనందించే మీలాంటి వాళ్ళని ఏమనాలి? ఎక్స్క్యూజ్ మీ, మీరేగా పిలిచారు? నేనా? మీరే పిలిచారు. నాకేమైనా పిచ్చా? కాదు, మీరే ఫ్యాక్టరీకి ఫోన్ చేసి నేను కాదు, మీరే బ్యాంక్ ఫోన్ చేసి 4 గంటలకు రమ్మని చెప్పి వచ్చిన తర్వాత అవమానించి 4:30కి వస్తానన్నది ఎవరు? ఓ, ఐఎమ్ సారీ. ఈ గొడవలోకి నన్ను లాగదు బాబు. స్ట్రేంజ్. ఇదంతా నీ పనా? అసలు ఉద్దేశం ఏంటి? జంటలే కలిపేవాడవా? పెళ్లిళ్ళ బ్రోకరవా? నా విషయంలో తలదూర్చడానికి నువ్వెవరో? ఐఎమ్ సారీ. నా వల్ల ఆగిపోయిన పెళ్ళి నా వల్లే జరగాలని వచ్చిన ఆశ అంతే. నాకు శాంతికి మీరు ఎంతో చేశారు. దానికి ప్రత్యుపకారం చేద్దాం అనుకుని. నన్ను క్షమించండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏంటి ఫ్లాపా? మన కంపెనీ కన్నా పెద్ద ఫ్లాపా? రా.